మాజీ ఎంపీ సంతోష్రావుపై ఈడీకి ఫిర్యాదు. ఆయన భూ కుంభకోణాలు అక్రమాలపై విచారణ జరపండి. నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించి ఆస్తులు ట్రాన్స్ఫర్. కాంగ్రెస్ నేత రమ్యారావు కంప్లైంట్. కీలక డాక్యుమెంట్లతో ఈడీ కార్యాలయానికి అని చెప్పి చూస్తా ఉన్నాం. 7వ పేజీలో ఉంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంతోష్రావు అనేది కేసీఆర్ కాదు సన్నిహితంగా ఉంటాడు. కేసీఆర్తో ఎటు వెళ్ళినా చేదోడు వాదడిగా మంచి చెల్లు చూసుకుంటే ఆయనే పక్కన ఉంటాడు. కాబట్టి ఇక ఆయన పైన ఎక్కువ ఫోకస్ అయితే ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఆయన వాళ్ళే మేమందరం మా కుటుంబానికి దూరమైనామని చెప్పేసి అటు కల్వకుంట్ల కవిత చెప్తే ఇప్పుడు రమ్యారావు కూడా చెప్తా ఉంది. ఓకే, మాజీ ఎంపీ సంతోష్రావుపై ఈడీ ఫిర్యాదు. ఆయన భూ కుంభకోణాలు అక్రమాలపై విచారణ జరపండి అని రమ్యారావు అంటూ ఉన్నారు. మరి భూ కుంభకోణాలు విచారణపై ఆమె అయితే కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చింది. గతంలో దానిపైన ధర్నాలు కూడా వేసింది. దానిపైన చర్యలు తీసుకోవాలని గతంలోనే కేసులు కూడా పెట్టింది, బనాయించింది. మరి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతూ ఉన్నాయి? బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్రావు భూ కుంభకోణాలు అక్రమాలపై కాంగ్రెస్ నేత కల్వకుంట్ల రమ్యారావు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి ఫిర్యాదు చేశారు. సోమవారం ఆమె కీలక డాక్యుమెంట్లతో ఈడీ కార్యాలయానికి వెళ్ళింది, కంప్లైంట్ చేశారు. అనంతరం బషీర్బాగ్లోని ఈడీ ఆఫీస్ ముందు రమ్యారావు మీడియాతో మాట్లాడారు. సంతోష్రావు భూ కుంభకోణాలు ఇతర అక్రమ ఆస్తులపై విచారణ జరపాలని ఈడీకి కోరినట్లు తెలిపారు. సంతోష్రావు అతని బృందం మహిళలతో పాటు పలువురిని బెదిరించి భూములను ఆక్రమించుకున్నారని, ఈ ఆస్తులపై లోతైన దర్యాప్తు జరగాలని ఆమె డిమాండ్ చేశారు. పోలీసులు తహసీల్దార్ స్థాయి అధికారులను మేనేజ్ చేసుకుంటూ నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించి ఆస్తులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా భూదందాలు చేస్తూ వాటిపై వచ్చిన డబ్బు లిక్కర్ స్కామ్లో పెట్టారని తెలిపారు. మరో 2-3 రోజుల్లో మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి అవినీతి భాగవతం బయట పెడతానని వెల్లడించింది. సీఎం రేవంత్ రెడ్డి ఎంతగానో గౌరవించే సుమిత్ర కోడలు సుచరితా రెడ్డికి సైతం సంతోషం అన్యాయం చేశారని, ఈ విషయంలో ముఖ్యమంత్రి న్యాయం చేయాలని కోరారు. ఇప్పటికే సిబిఐ, ఏసీబీకి కంప్లైంట్ ఇచ్చామని, ఇప్పుడు ఈడీకి ఫిర్యాదు చేశామని కేసీఆర్ సోదరుడు కుమార్తె అయిన రమ్యారావు సొంత బంధువునే ఈడీకి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారిందని చెప్పి చూస్తాం. దీనిలో సంచలనం ఏముంది? రమ్యారావు గారు గతంలోనే దానిపైన మాట్లాడినట. 2013లో ప్రభుత్వం ఏర్పడక ముందు నుండి వాళ్ళ ఆగడాలు అడ్డు లేకుండా పోయినాయని చెప్పి చెప్తా ఉన్నారు. దాని తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత బినామీల పేరు మీద నిన్న చెప్పింది ప్రెస్ మీట్లో క్లియర్గా, బినామీల పేరిట అనేక ఆస్తులను జప్తు చేసుకొని అక్రమంగా దోచుకొని వేరే వాళ్ళ పేరు మీద పెట్టి దాంట్లో పార్ట్నర్షిప్స్ ఎల్డీడీ డైరెక్ట్ సంతోష్రావు పేరు మీద లేవు. ఆ భూములు 25% డీడీ అయిన పేరు మీద క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఆ 25% ఎందుకున్నాయి? అలాగే వీళ్ళు బీసీగా ఎప్పుడు మారిరు? బీసీలకు రావాల్సినటువంటి కొన్ని హక్కులను కూడా వాళ్ళు తీసుకొని దాంట్లో భాగంగా కొన్ని ఫ్లాట్లను ఆక్యుపై చేసుకురని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక వీటన్నిటిపై నిజంగానే విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అవాస్తవాలు ఏంటో తెలిపాలి. ఈ ఈడీ కేసులు, ఈ సిబిఐ, ఏసీబీ ఇవన్నీ పక్కన పెట్టుర్రి. ఒక కేసు ఫస్ట్ ఫైనల్ చేయరి. ఎందుకంటే ప్రజలకు కూడా నమ్మకం రావాలని చెప్పేసి అంటే ఖచ్చితంగా మీరు ఒక కేసులో సరైన విచారణ జరపాలి. సరైన విధంగా మీరు దానిపైన ఒక ఎంక్వైరీ చేసి ఒక సిట్ ఏదైతే ఉందో దానిపైన ఆ సిట్ అధికారులు కూడా సరైన సమాచారాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా. లేకపోతే ఇదే పరిస్థితి మీకు ఉంటుంది.